వైసీపీ ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకిలించడానికి త్రివేణి సంగమం కలయిక అంటే మూడు పార్టీలు అవిరళ కృషి చేయాలని పిలుపునిచ్చారు. జనసేనతో పొత్తులో ఉన్నాం, టీడీపీతో కలిసి వెళ్లాలని పార్టీ పెద్దలు నిర్ణయించారు. మూడు పార్టీల కలయిక చారిత్రాత్మక అవసరం. మూడు పార్టీల కలయిక త్రివేణి సంగమం. ఏపీలోని అరాచక ప్రభుత్వాన్ని గద్దెదించాలని పార్టీ పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. పొత్తుల వల్ల పార్టీలో చాలా మంది ఆశావహులకు నిరాశ ఎదురైంది. కానీ రాష్ట్రంలోని ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా పొత్తులు తప్పదని పార్టీ హైకమాండ్ భావించింది. వైసీపీ ప్రభుత్వం వ్యవస్థలను తమ చేతుల్లోకి తీసుకుంది. భారీ ఎత్తున దొంగ ఓట్లు నమోదు చేయించారు అని దగ్గుబాటి పురంధరేశ్వరి అన్నారు. ఈరోజు ఢిల్లీ నుండి ఎలక్షన్ సమన్వయం చేయడానికి అరుణ్ సింగ్ గారు, అదేవిధంగా సిద్ధార్థ్ నాథ్ సింగ్ గారు వీరిరువురు కూడా ఇక్కడికి రావడం జరిగింది. కేంద్ర నాయకత్వం వారిరువురిని ఎలక్షన్కి సంబంధించిన సమన్వయకర్తలుగా ఇక్కడ పంపించారు. కనుక ఇవాళ ఎవరైతే పార్లమెంట్ అభ్యర్థుల పేర్లు ఖరారయ్యి అనౌన్స్మెంట్ అయిందో ఆ పార్లమెంట్ సభ్యులు మరియు ప్రతి జిల్లా నుండి కూడా జిల్లా అధ్యక్షులు, అక్కడ ఉన్నటువంటి ముఖ్య కార్యకర్తలు అందరినీ కూడా పిలవటం జరిగింది. ఎందుకంటే అసలు ఎలక్షన్కి సంబంధించి మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఏదైతే మనం పొత్తులో ఉన్నామో మిగిలిన రెండు పార్టీలు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, వారిరువురితో కూడా ఏ విధంగా సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి, మన కార్యకర్తలు ఏ రకంగా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి, పార్టిసిపేట్ చేస్తున్నటువంటి సందర్భంలో మన భారతీయ జనతా పార్టీ సింబల్ కావచ్చు, నరేంద్ర మోడీ గారు కావచ్చు, ప్రతి ఇంటికి కూడా ఎలా చేర్చాలి, ఈ రకమైనటువంటి వివిధ అంశాల మీద చర్చించడం మాత్రమే కాకుండా కార్యకర్తల నుండి కూడా వారు ఏదన్నా ఇబ్బందులు అక్కడ ఎదుర్కొంటున్నట్లయితే, అంటే ఇతర పార్టీల నుండి సరిగ్గా సమన్వయం లేకపోయినా, లేకపోతే అభ్యర్థులు కలుపుకు వెళ్ళట్లేదు అనేటువంటి భావన ఉన్నా, ఇవన్నీ కూడా ఇక్కడ కార్యకర్తల నుండి విన్నారు, పైనుండి కూడా సూచన చేయడం జరిగింది. త్వరలోనే రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో అండ్ మా అభ్యర్థుల చోట మండల స్థాయిలో కూడా సమన్వయ కమిటీలు వేసుకోవాలి అని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఈ సమన్వయ కమిటీ కేవలం మన పార్టీ వాళ్ళని కాకుండా ఇతర పార్టీలు కూడా, ఒకవేళ మా అభ్యర్థులు అక్కడ ఉన్నట్లయితే కూడా వాళ్ళని కూడా కలుపు వెళ్ళవలసినటువంటి బాధ్యత మా మీద ఉంటుంది. కాబట్టి వారిని కూడా కలుపుకుంటూ ముందుకు వెళ్ళే విధంగా ఈ యొక్క సమన్వయ కమిటీలు వేసుకోవడం, ఎక్కడైతే మా అభ్యర్థులు లేరో మా జిల్లా అధ్యక్షులు, ప్రభారీలు ఎవరైతే ఉంటారో వారు ఇతర పార్టీతో సమన్వయం చేసుకుని మా కార్యకర్తలు కలుపుగోలుగా వాళ్ళతో కలిసి ముందుకు వెళ్ళటం. ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా విజయమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని ఈ మూడు పార్టీలు కూడా సమన్వయంతో, ఇప్పటికే కింద సమన్వయం జరుగుతుంది, అయినప్పటికీ పకడ్బందీగా ఎలా సమన్వయం చేసుకోవాలనేటువంటి అంశాల మీద చర్చ జరిగింది. అండ్ ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఈ మూడు పార్టీలు కూడా సమన్వయంతో ముందుకు వెళ్తాయని చెప్పి తెలియజేశారు.